సంకల్ప శక్తి మాట్లాడుతుంది. మహత్ కార్యాలు ఎక్కడైనా విఘ్నులు లేకుండా సులభంగా సాధించబడతాయా? సమయం, సహనం, అంతులేని సంకల్పంతోనే ఇవి సాధించబడతాయి. విజయం పొందాలంటే అంతులేని పట్టుదలను, ప్రబలమైన సంకల్ప శక్తిని నేను కలిగి ఉండాలి. నేను సముద్రాన్నే తాగేస్తాను, నా సంకల్ప శక్తితో పర్వతాలు కూడా పొడిపొడి కావాల్సిందే అని పట్టుదలగలవాడు అంటాడు. అటువంటి నిరుత్సాహంతో, దృఢ సంకల్పంతో కష్టపడి పనిచేయి, తప్పక గమ్యాన్ని చేరుతాడు. క్షణమైనా భయపడదు. సంకల్ప శక్తితో అంతా చక్కగానే జరుగుతుంది. ఈ సంకల్ప శక్తి ప్రపంచాన్ని కదిలించివేస్తుంది. ప్రగాఢమైన సంకల్ప శక్తి సర్వాన్ని సాధిస్తుంది. మార్పు వలన సంకల్పం బలపడదు, అది బలహీనమైన మార్పుకు బానిసవుతుంది. మార్పుల్ని మనం ఎప్పుడు జీవించుకోవాలి? అందువల్ల సంకల్పం మరింత బలపడుతుంది. ప్రేమ సంకల్ప శక్తినంతటిని అప్రయత్నంగానే ఏకాగ్రం చేస్తుంది. సంకల్ప శక్తి మిగిలిన అన్నిటికంటే బలవత్తరమైనది. అది సాక్షాత్తు భగవంతుని నుండే వస్తుంది. కాబట్టి దాని ముందు మిగిలినదంతా లొంగిపోవాల్సిందే. నిర్మలం, బలిష్టం అయిన సంకల్పం సర్వశక్తివంతమైనది. శ్వాసకోశాన్ని వ్యవస్థాబద్ధం చేసే కళ్యాణం నాణి కోసం ఒక విధంగా ఆధీనమైన పనిచేస్తూ ఉంటుంది. క్రమగతిలో శ్వాసిస్తే శరీరంలోని పరమాణువులు అన్నీ ఒకవైపుకి కదిలేందుకు సిద్ధమై ఉంటాయి. మనస్సు సంకల్పంగా మారినప్పుడు నాడీ తరంగాలు విద్యుత్ శక్తి వలె చలనంలోకి మారుతాయి. సంకల్పం నాడీ ప్రవాహంగా రూపొందినప్పుడు అది విద్యుత్ లాంటి ఒక శక్తిగా మారుతుందని మనకు దీనివల్ల తెలుస్తుంది కదా. శరీరంలోని చలనాలన్నీ పూర్తిగా క్రమగతిలో జరుగుతూ ఉంటే అప్పుడు ఈ శరీరం సంకల్పం అనే భారీ విద్యుత్ ఘట్టంగా మారుతుంది.